హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి. అబ్బా, మామిడికాయ పులిహోర అంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. అసలు మీరు ఒకసారి టేస్ట్ చూసి అసలు వదలరండి, అంత బాగుంటుంది మామిడికాయ పులిహోర అంటే. మనకు సీజన్లో మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర ఇలా ఎన్నో రకాలుగా చేసుకుంటాం కదా. నేను మామిడికాయ పులిహోర చేశాను ఇక్కడ. ఇదిగోండి మామిడికాయ పులిహోర కావాల్సినవి నేను ఒక 6 మామిడికాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనకు 1 కేజీ రైస్కు సరిపడా ఇదంతా ఉందండి. ఇక్కడ నేను 6 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి పులుపు ఉన్న మామిడికాయలు తీసుకోవాలండి. ఇక ఆ తర్వాత ఎండుమిర్చి ఇలా ఉన్నాయి కదా, మనం హాఫ్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి పల్లీలు ఒక 50 గ్రామ్స్ వేసుకున్నాను. ఇది పచ్చి శనగపప్పు 1 గంట ముందు నానబెట్టాను. శనగపప్పును ఒక 50 గ్రామ్స్ అంతా తీసుకోవాలి, లేదా తక్కువైనా తీసుకోవచ్చు. కరివేపాకు రెబ్బలు ఒక 5-6. ఇక మినపప్పు పోపులోకి, మనకి జీలకర్ర పోపులోకి ఒక 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక ఆవాలు పోపులోకి, ఇవి కూడాను. ఇంగువ ఒక 1/2 టీ స్పూన్, పసుపు 1 స్పూన్. ఇక ఇవన్నీ కూడా నేను మామిడికాయలు తొక్క తీసి సన్నగా తురుముకుంటున్నానండి. ఇదిగోండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ. ఇక నేను స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. ఇక ఆయిల్ వేడెక్కాక ఇందులో మిరపకాయలు వేసాను, ఎండు మిరపకాయలు. ఇక ఆవాలు కూడా ఇందులోనే వేసేయాలి, జీలకర్ర. ఇక ఇవన్నీ చిటపటలాడుతున్నాయి కదా. ఇక ఆ తర్వాత పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు కూడా ఇవన్నీ కూడా మనకు ఆయిల్లో బాగా వేగాలి. మినపప్పు కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇది గుండు మినపప్పు తీసుకున్నాండి, మామూలుగా పప్పు కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇవన్నీ ఇలా వేగుతున్నాయి కదా మన ఆయిల్లో. ఇదిగోండి ఆయిల్ అంతా మనకు ఇలా వేగిన తర్వాత శనగపప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది శనగపప్పు కాబట్టి ముందే వేయకూడదు. ఈ పల్లీలు మినపప్పు ఇది వేగాక ఇది పప్పు వేసుకోవాలి. దీంట్లో అసలు మనకు కావాల్సింది ఇది శనగపప్పు, పచ్చి శనగపప్పు వేస్తే భలే టేస్టీగా ఉంటుందండి, అందుకే వేసాను. కరివేపాకు రెబ్బలు ఒక 5-6 తురుముకొని ఇలా వేసుకున్నాను. ఇదంతా కూడా మనకు పోపు అంతా కూడా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. బాగా మగ్గితేనే ఇది టేస్ట్ వస్తుందండి, అందుకే మనకి పోపు అంతా కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇక చిటికెడంతా నేను ఇంగువ వేస్తున్నాను, ఎంత 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేస్తేనండి భలే టేస్టీగా ఉంటుంది, అందుకే నేను ఇంగువ వేస్తున్నాను. పసుపు కూడా ఒక 1 స్పూన్ పసుపు వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా పోపు అంతా మనకు అంతా బాగా వేగిపోయింది. వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా మీకు, మామిడికాయలు తొక్క తీసుకొని సన్నగా తురుముకున్నానండి ఇక్కడ నేను. ఇదిగోండి ఇక్కడ మామిడికాయ పొచ్చు అంటారు దీన్ని, మామిడికాయ పొచ్చు అంటారు దీన్ని. ఇలా సన్నగా తురుముకోవాలి ఇదంతా కూడా. కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిది కూడా అన్నంకు పట్టించి పులిహార చేస్తుంటుంటారు. కానీ ఇదైతే ఇలా మనం ఇలా పోపులో వేసుకుని ఇలా కుక్ చేసుకున్నాం అనుకోండి, అది చాలా బాగుంటుందండి. మనకు నిల్వ కూడా ఉంటుందండి, ఒక 2-3 నెలల వరకైనా నిల్వ ఉంటుంది. ఇలా ఇది చేసింది మనకు ఎన్ని రోజులంటే అన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం వేడివేడిగా రైస్ వండుకొని ఇది పోపు కలుపుకుంటే సరిపోతుంది. ఇక మనకు ఎప్పటికప్పుడు మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది. అందుకోసమని ఇలా మనం పోపు చేసి ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, పోపులో వేసి ఇలా బాగా కుక్ చేసుకున్నామని అనుకోండి, ఇది మామిడికాయ పొచ్చు అనేది ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉంటే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. ఇదంతా కూడా పోపు అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ఉంచేసుకోవాలి. ఇక పోపు రెడీ అయిపోయినట్టే మనకు. ఇదంతా బాగా కలుపుకున్నాం కదా, ఇది బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఇది కుక్ అవుతేనే మనకు నిలువ అనేది ఉంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంటుంది. నేను రైస్ తీసుకున్నాను ఇక్కడ. ఈ రైస్ అంతా పొడిలాడుతూ ఇలా ఉండాలి. మనం ముందు కొంచెం చల్లారబెట్టుకోవాలి రైస్. ఇదిగోండి ఇలా ఇదంతా రైస్ అంతా మనకు పొడిలాడుతూ ఇలా ఉంటేనే పులిహోర చాలా బాగుంటుంది. ఇక ఈ పొచ్చు అనేది ఇందులో వేసుకుందాం. ఇది మామిడికాయ పులిహోర పొచ్చు అండి. ఇది ఇందులో అంతా కలిపేసుకోవాలి మనం. ఇదంతా బాగా అన్నంకు పట్టించుకోవాలి. బాగా కలిసేటట్టు లోపల నుంచి కింది వరకు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాం కదా. ఇదిగోండి మామిడికాయ పులిహోర మనకు రెడీ అయిపోయింది. అబ్బా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎప్పటికప్పుడు మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇది మనకు పొచ్చు అనేది రెడీ చేసి పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఎప్పటికప్పుడు వేడివేడిగా రైస్తోని ఇలా మనం రెడీ చేసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూస్తారనుకుంటాను. థ్యాంక్ యూ.